హాయ్ అండి, నమస్తే. వాటి వీడియో ఏంటి అంటే నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, కారం కారంగా ఏదైనా తినాలని అనుకున్నప్పుడు ఆంధ్ర స్టైల్లో నేను చెప్పే విధంగా పుదీనా పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా మామూలుగా ఉండదన్నమాట, అంత బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ కాగిన తర్వాత 2 కప్పుల పుదీనా అయితే వేసుకోవాలి. ఆకుకూరలు ఏవైనా కూడా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు శుభ్రంగా కడగాలండి. పుదీనా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉన్న టమాటాలను ఒక 7 తీసుకోవాలండి. 7 లేదా 8 తీసుకున్నా పర్వాలేదు. అలానే మనం ఇక్కడ ఒక టమాటోకి 2 పచ్చిమిర్చి చొప్పున తీసుకోవాలి. అంటే ఇప్పుడు 7 టమాటోలు తీసుకున్నామంటే అందుకు గాను 14 పచ్చిమిర్చి అయితే స్పైసీనెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. లేదు అంత స్పైసీ తినము, మేము కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 2 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ పుదీనా ఫ్రై చేసేసుకొని టమాటాలు కూడా వేసుకున్నాం కదా, అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మూడింటిని పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలాగైతే మనం కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు టైం అయితే పడుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టమాటోలో నుంచి నీరంతా కూడా సపరేట్ అయిపోయి టమాటోలు చక్కగా మగ్గేంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేయాల్సి ఉంటుందండి. నేను టమాటోలు ఉడికేటప్పుడే ఉప్పు అయితే కొంచెం యాడ్ చేశానండి, టేస్ట్ కోసం యాడ్ చేశాను. మీరు ఇప్పుడే వద్దు అనుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గితే సరిపోతుందండి. టమాటో, పచ్చిమిర్చి, పుదీనా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసి మరొక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఆయిల్ అనేది యాడ్ చేయకుండా వేపుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక వెల్లుల్లిపై మొత్తం రెబ్బలనే తీసి వేసేయాలి. 10 లేదా 15 వెల్లుల్లి రెబ్బలైతే తీసుకోవాలండి. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం ఇక్కడ టమాటో, పచ్చిమిర్చి, పుదీనాని ఉడికించి తీసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేయాలండి. కంప్లీట్గా మిక్సీ జార్లో వేసేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్లో కొంచెం ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పు కొంచెం వేస్తున్నానండి. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలతో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది. గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా మీడియంగా అయితే గ్రైండ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి సిద్ధమైపోయింది కదా, వేడివేడి అన్నంలోకి డైరెక్ట్గా వేసుకొని తినేయచ్చు. డైరెక్ట్గా ఇలా తినలేము, కొంచెం పోపు పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోపు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ పెట్టే తాలింపులోనే పచ్చడి రుచి అంతా ఉంటుందన్నమాట. పచ్చడికి మరింత రుచి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం పోపు పెట్టుకోవాల్సిందేనండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం చేసేది పచ్చడి కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తాలింపు గింజలు కూడా వేసేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి అయితే వేసుకొని పసుపు కూడా చిటికెడైతే వేసుకోవాలండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అంతా కూడా ఈ తాలింపులోకి వేసుకొని కలిపేసుకోవాలండి. ఇంతేనండి, ఆంధ్ర స్టైల్లో ఎంతో సింపుల్గా పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అలానే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.